హాయ్ అండి. మా బంగారు కొండ మా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు జరిగాయని చెప్పాను కదా! ఇది ఇంకో అద్భుతంగానే చెప్పుకోవచ్చు. ఏముంది సన్‌రైజ్ చూడడం గూడా అనుకుంటున్నారా? బట్ ఈ సన్‌రైజ్ చూడాలని మేము ఎన్నాళ్ళుగానో చాలా సార్లు ట్రై చేసి ఎప్పుడూ చూడకుండా ఈసారే చూసామనమాట. అది మా బంగారు కొండ మా లైఫ్‌లోకి వచ్చిన తర్వాత. तो सनराइज हमारे वास्ते जाता है सका हमारे सामने जाता है देखो इधर नहीं है धीरे उजाला रेडी अब लाइट डाली ना फ्लैश लाइट भी हाय बोलो సో మేము ఉండేది ఒంగోలులో. అక్కడ కొత్తపట్నం బీచ్ ఉంది. సో మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎళ్ళుండొచ్చు. బట్ ఏ రోజు కుదరలేదనమాట. అంటే చాలాసార్లు అనుకున్నాము బీచ్‌లో సన్‌రైజ్ చూడాలి అని చెప్పి ఎప్పటినుంచో ఆశ. కానీ ఎప్పుడూ కుదరలేదు. కానీ ఈసారి అనుకోకుండా నెల్లూరుకి దగ్గరలో ఉన్న మైపాడు బీచ్‌కి ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చేసామన్నమాట. అస్సలు ప్లానింగ్ అనేదే లేదు. అప్పటికప్పుడు అనుకున్నాము వీకెండ్ కదా వెళ్ళిపోదాము అని బండి మాట్లాడేసుకున్నాం. తెల్లారేసరికి లేచి రెడీ అయ్యి ఇలా వచ్చేసామన్నమాట. అయితే ఎంజాయ్మెంట్ సూపర్ అసలు. అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇలా సడన్ ప్లానింగ్ చేసుకొని వచ్చినప్పుడు అనుకోకుండా జరిగినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా! అసలు ఎంత చీకటిగా ఉందో. ఎన్ని డౌట్స్ ఉన్నాయో తెలుసా బయలుదేరే ముందు. అంటే వచ్చేయాలనుకున్నాం వచ్చేసాం. బట్ అక్కడ జనాలు ఉంటారో లేదో, ఒకరన్నా ఉంటారో లేదో ఇలా చాలా రకాలుగా ఆలోచించామన్నమాట. బట్ ఫస్ట్ టైం ఎవరైనా నెల్లూరు మైపాడు బీచ్‌కి రావాలనుకుంటే అస్సలు కొంచెం కూడా ఆలోచించొద్దు. ఇక్కడ బీచ్‌కి పక్కనే శివాలయం ఉందన్నమాట. చాలామంది జనాలున్నారు. ఇక్కడే సూర్యోదయం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారు. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళున్నారు. హాయిగా ఇక్కడ స్నానం చేసి శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళున్నారు. కొంచెం కూడా భయపడే పనే లేదు మనం ఒక్కరమే ఎలా వెళ్ళాలి అని. మేమైతే సప్పు వల్లే వచ్చానని సప్పుకే క్రెడిట్ ఇస్తాను. ఎందుకు అంటే ఆల్రెడీ చెప్పాను కదా, సప్పు మా లైఫ్లోకి వచ్చిన తర్వాత రాజస్థాన్ ట్రిప్. రాజస్థాన్ అంటేనే ఎడారి. ఆ ఎడారిలో ఇసుకలో జీప్ డ్రైవింగ్ అస్సలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనంత హ్యాపీనెస్. అసలు ఎంత భయం వేసిందో దాంట్లో. అలా అలా గుంటల్లా ఉండేవి ఆ ఇసుకలో కూడా. అలాంటిది అక్కడే మళ్ళీ దాంట్లో క్యామెల్ రైడింగ్ అదొకటి. తర్వాత ముంబై వెళ్ళాం కదా, ఫ్లైట్ ఎక్కించాడు మావాడు. అంటే ఎడారిలో తిప్పాడు, ఆకాశంలో తిప్పాడు. ఇప్పుడు వాటర్ దగ్గరకు వచ్చేసాం ఇలా సన్రైజ్కి. అఫ్కోర్స్ వాటర్ లోపలికి కూడా వెళ్ళి చూడాలని ఉంది. ఎందుకంటే భూమి మీద మనం ఎంతమంది ఉన్నామో, అంటే ఎన్ని జీవరాశులు ఉన్నాయో, యానిమల్స్ అని, మనుషులని, పక్షులని, కీటకాలని, ఇలా సముద్రం లోపల కూడా అన్ని రకాల జీవరాశులు ఉంటాయి. సో వాటిని కూడా చూడాలి కదా, అందుకనే చూడాలని ఉంది. చూద్దాం, అది కూడా రాసి పెట్టి ఉంటే అది కూడా చూసొద్దాం. అయితే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. మా అన్నయ్య అయితే ఆ సన్రైజ్ ఇంత బుజ్జిగున్నాడు చూడ అని చెప్పి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అసలు తెల్లారేసరికి జనాలు ఉంటారో ఉండరో అనుకున్నాం కదా, బట్ ఎంతమంది ఉన్నారో చూడండి. సండే అని వేరే ఊరు నుంచి బస్ వేసుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ చాలామంది ఆడపిల్లలు కనిపిస్తారు చూడండి. వాళ్ళందరూ బస్ వేసుకొని వచ్చారు, వేరే ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళు ఇక్కడ మొత్తం తిరిగి చూడడానికి. అలాగే ఇక్కడ బీచ్లో మునిగి ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది జెంట్స్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చిన్నారు. గుడికి వెళ్ళడానికని వచ్చిన వాళ్ళు, అంటే సముద్రం స్నానం చేసి గుడికి వెళ్తే మంచిదని వస్తారు కదా, శివాలయం ఉందన్నాను కదా. సో దానికోసం వచ్చిన వాళ్ళు జనాలు అయితే చాలామంది ఉన్నారు. ఫస్ట్ టైము వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అస్సలు భయపడకుండా వెళ్ళిపోవచ్చు. ఇంకా మేమైతే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా, కాసేపు సన్రైజ్ చూసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత ఇంకా మునగకపోతే ఎలా, హాయిగా ఫుల్గా, మామూలుగా కాదు అసలు, ఫుల్గా మునిగి ఎంజాయ్ చేసి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం. తర్వాత ఉదయాన్నే చేపలు పట్టడానికి వెళ్తారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది
అసలుది. ఇంకా మా అమ్మకి చేపలంటే చాలా ఇష్టం తెలుసు కదా! మనోడికి అందుకే చేపలు పెడుతూ ఉంటుంది. నెల్లూరు వచ్చామంటే మెయిన్ ఈ చేపల పులుసు తినాల్సిందే అన్నట్టు ఎండు చేపలు నార్మల్వి అన్నీ తీసుకుంటుందన్నమాట. ఫ్రెష్‌గా ఉంటాయి కదా అని. ఇంకా ఆ ఓడలు రావడం ఆలస్యం. అన్నయ్య వాళ్ళిద్దరు ఉన్నారు కదా! తీసుకెళ్ళి ఏం కావాలో తీసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంక నేనేమో మన సప్పు కోసం సప్పు ఫ్రెండ్స్ అన్నీ కావాలని చెప్పి ఏరుకుంటా ఉన్నా. ఆ గవ్వలైతే ఎన్ని గవ్వలు ఎతుక్కున్నానో అస్సలు మామూలుగా లేదు. నాకైతే ఆ హ్యాపీనెస్సు ఈ చిన్న చిన్న శంఖాలు, గవ్వలు అసలు దొరికినవన్నీ నాకే. అంటే సప్పు కోసమే, నా కోసం కనిపించాయి, సప్పుకి తీసుకెళ్ళిపోదాం, సప్పుతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తాయేమో ఇవి అంటే బ్రతికున్నాయన్నమాట అవన్నీ. అసలు దాంట్లో ఒక ప్రాణి ఉంది అనేది నేనెప్పుడు చూడలేదు. అలాంటిది ఇంకా ఇన్ని దొరికేసరికి నా ఆనందం మామూలుగా లేదు. మా అన్నయ్య వాళ్ళేమో ఏంది పిచ్చా ఏంది నీకేమన్నా అంటే, ప్రతి దాంట్లోనూ ప్రాణి ఉంది. అవి బయటకు తీసిన తర్వాత అవి చచ్చిపోతాయి, అది అందరికీ తెలుసు. బట్ వాటర్ వేసుకొని తీసుకొచ్చి వాటి కోసం అంటే సప్పుని కాసేపు దాంట్లో వదిలిపెడదాం అనుకున్నా. బట్ అది అయ్యేది కాదంట. వీడు బుజ్జోడైనే అవేమో అలా ఉన్నాయి. ఏమన్నా చేస్తే అమ్మో భయమేది. మరి ఈ బుజ్జి బుజ్జి వాటిలో కూడా ఉన్నాయి, కానీ అవి వాటిలో నుంచి తీసేసిన తర్వాత అసలు అంతసేపు ఉండవంట, బ్రతికుండవు. సో వాళ్ళ దగ్గరే అంటే చేపలు పట్టిన వాళ్ళ దగ్గరే క్లీన్ చేయించుకొని చాలా వరకు తీసుకొచ్చాం. ఈ గవ్వల కలెక్షన్ అయితే నాదే. ఎప్పుడు బీచ్కి వెళ్ళినా ఇలా గవ్వలు కలెక్ట్ చేసి పెట్టుకుంటాం అనమాట. సో మా అన్నయ్య వాళ్ళు మునిగేటప్పుడు కూడా ఇదిగో తీసుకో అని చెప్పి ఇసిరేసిరేస్తూ ఉన్నారు. ఎక్కడికి వచ్చినా ఈ పిచ్చి మాత్రం పోదు అని చెప్పి. కానీ చూడండి, ఒకదానికొకటి ఏమన్నా సంబంధం ఉందా? అసలు నిజంగా ఇవేమన్నా ఒకరు పెయింట్ వేసేది కాదు కదా, ప్రకృతిలో ఉండే అందం ఇది. నీళ్ళు తయారు చేసేవే కదా. అసలు నాకైతే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అనమాట. వాటిని చూసుకుంటా కూర్చున్నాను. అసలు ఎంత బాగున్నాయి కదా. మా బుజ్జోడు చూడండి, అది మొత్తం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకోసారి క్లీన్ చేసేసామన్నమాట. వాడు వాటి చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. నీకోసమేరా తీసుకొచ్చింది అని చెప్పి నేను వాడిని కాసేపు వదిలిపెట్టా. అవి గుచ్చుకుంటాయేమో అని అదో భయం మళ్ళీ. బట్ వాడు పక్కపక్కనే తిరుగుతూ ఉన్నాడు హాయిగా. అవి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి తుడిచిపెట్టి కొంచెం ఆరాలి కదా, వాటర్తో క్లీన్ చేసేసాం. అక్కడ ఒకసారి క్లీన్ చేయించుకొని వచ్చాం, బట్ స్టిల్ ఇంకోసారి వాటర్లో నీట్గా క్లీన్ చేసాం. ఎలా అయినా స్మెల్ ఉంటుంది కదా, వీడు కాసేపు తిరుగుతాడు. అసలు మెయిన్ పెద్ద శంఖం. అసలు ఆ పెద్ద శంఖాలు కనబడితే నాకైతే నిజంగా ఇలా ఉంటాయా, వాటిలో ప్రాణం ఇంత ఉంటుందా, అసలు అవి చూసినప్పుడు ఆ హ్యాపీనెస్ అయితే ఆల్రెడీ ఎవరైనా చూసి ఉండొచ్చు, నాకు తెలియదు. బట్ మేము చూసింది ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా బాగా నచ్చిందనమాట. అంత పెద్ద శంఖం, ఒకటి కాదు రెండు. ఇంకా దానికి హోల్ లేదు, ఊదుతారు కదా మామూలుగా, అది లేదు. బట్ చాలా బాగా నచ్చాయి అన్నమాట అందరికీ. పిల్లలు మేము రియల్గా ఫస్ట్ టైం చూడడం అదే అనమాట. అందుకని అస్సలు వదలలేదు. ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట వీటితో అయితే. వీడియో ఎలా నచ్చిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు ఎప్పుడన్నా సన్ రైజ్ చూసుంటే ఇలాంటి కలెక్షన్ మీ దగ్గర కూడా ఉన్నా సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.